హలో పేరెంట్స్, ఇప్పుడు ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది నేను స్టార్ట్ చేయబోతున్నాను మన ఇన్స్టిట్యూట్ లో. ఎవరైతే స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ లో పిల్లల్ని జాయిన్ చేశారో వాళ్ళది 9 months ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ని వాళ్ళని సెటప్ చేయడం జరుగుతుంది. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే నార్మల్ పిల్లలతో పాటు వీళ్ళని కూడా నేను అక్కడ పంపించి ఒక టీచర్ని, ఒక ఎడ్యుకేటర్ని ఆ పిల్లలతోటి పంపించి అక్కడ ఉన్నటువంటి నార్మల్ స్కూల్ పిల్లల్లో మింగిల్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్, ఆ 9 నెలల ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఈ ఇన్క్లూజివ్ స్కూల్లో సెటప్లో చేయడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకి లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి, మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, సోషల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, అకాడమిక్లో ఇంప్రూవ్ అవుతారు. తర్వాత అన్ని ఏరియాలో పిల్లలు డెవలప్ కావడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఇదంతా కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం కాదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే పిల్లల్ని ఇంక్లూడ్ చేసి ఆ నార్మల్ పిల్లలతో పాటు వీళ్ళని కూడా స్టడీలో హయ్యర్ చేయడం జరుగుతుంది. ఏదైనా స్టడీలో అంటే లర్నింగ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో కూడా పిల్లల్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ని మనం తీసుకున్నట్లయితే పిల్లల్ని చాలా వరకు పేరెంట్స్కి స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళని ప్రైవేట్ స్కూల్ అనేది తీసుకోవడం లేదు. అందుకనే నేను ఒక స్మాల్ స్టెప్ అనేది ముందుకేసాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను ఈ స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే పూర్తి డీటెయిల్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. దాని ఫీజ్ స్ట్రక్చర్ ఏంది, ఆ ప్రోగ్రామ్ అనేది ఎన్ని మంత్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది, ఆ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో పిల్లవానికి ఏమేమి చేంజెస్ వస్తాయి అన్ని కూడా నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీస్గా మీరు అందరు భావించి ఈ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత 9 months 5 monthsలోనే పిల్లవాడు చేంజ్ అయ్యాడు, బెటర్గా చేంజ్ అయ్యాడంటే ఇమీడియట్గా నేను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే జూన్ అకాడమిక్ ఇయర్ వరకు పిల్లవాడిని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో చేర్చడం జరుగుతుంది. కాబట్టి అడ్మిషన్స్ అనేది జరుగుతున్నాయి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మా పిల్లవాడు నార్మల్ స్కూల్లోకి వెళ్ళి చదవాలి, నార్మల్ పిల్లలతో పాటు ఇంటరాక్ట్ కావాలని ఏ పేరెంట్కి అయితే ఉందో వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ కండి. కాంటాక్ట్ అయితే నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ఎవరైతే ఇద్దరు పేరెంట్స్ జాబ్ చేస్తూ ఉంటారు, పిల్లవాడిని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా పిల్లవాడిని నార్మల్ స్కూల్కి వేయాలి అనే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా మాకు కాంటాక్ట్ అయినట్లయితే నేను ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది క్లుప్తంగా చెప్తాను. దానికంటే ముందు మీరు ఏం చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గుర్తించుకోండి, ఇదంతా కూడా ప్రైవేట్ స్కూల్లో చేయడం కాదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్. ఎవరికైతే పేరెంట్స్కి ఏ స్కూల్ అయినా పర్లేదు పంపియండి. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ అయింది, ఇంగ్లీష్ మీడియం అనేది కూడా ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. కాబట్టి ఎవరికైనా గవర్నమెంట్ స్కూల్లో చేయించాలి, గవర్నమెంట్ విద్య కూడా పిల్లలకు అందాలి, అక్కడ పంపించినా ఒక్కటి గుర్తించుకో, ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తే అక్కడ అందరి పిల్లలతో కూడా మింగిల్ అవ్వే ఛాన్స్ అయితే 99% ఉండదు. అదే ఈ గవర్నమెంట్ స్కూల్కి మనం పంపించినట్లయితే 100% పిల్లలతో మింగిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. టీచర్స్ కూడా కోఆపరేట్ చేస్తారు, మనం కూడా ఆ థెరపిస్ట్లను పంపిస్తాము, వాళ్ళు కూడా అక్కడ మింగిల్ చేసి ఆ పిల్లలని ఇంకా డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గుర్తించుకోండి, ఎవరికైతే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క కావాలి, మా పిల్లవాడిని కూడా ఇంక్లూజివ్ చేయాలి నార్మల్ పిల్లలతో అనుకునే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో దయచేసి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి. కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అందిస్తాం. చూస్తూనే ఉండండి ఆటిజం టాలెంట్. దిస్ ఈజ్ సిఎస్ గౌడ్ సైనింగ్ ఆఫ్.